హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కేజీ పిండికి ఎంత పొడి కావాలో మనము అంత తయారు చేసుకుందాము. 2 కప్పుల వేరుశనగ పప్పులు తీసుకొని లో ఫ్లేమ్‌లోనే చిన్నగా వేయించుకునేసేయండి. ఆ వేయించుకున్నది ఒక ప్లేట్‌లో తీసుకునేసి దాన్ని పొట్టు తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లామనుకోండి, బాగా లోపలికంతా బాగా వేగి ఎర్రగా క్రిస్పీగా అనేటివి వస్తాయి. అవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మైదా పిండిని తీసుకునేసి కలిపి పెట్టుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోండి. కొద్దిగా క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా నెయ్యి వేసుకునేసి తర్వాత వాటర్ పోసుకునేసి మనం పూరీకి ఎలా మెత్తగా కలుపుకుంటామో అలానే కొద్దిగా మెత్తగా కలుపుకోండి. ఏలు మనం అలా ప్రెస్ చేస్తే లోపలికి దిగిపోయేటట్టుగా కలుపుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఈలోపు మనము పూర్ణం అయితే రెడీ చేసుకుందాము. వేరుశనగ పప్పులు ఫస్ట్ వేసుకునేసి తర్వాత నువ్వులు వేసుకునేసి తరువాత 2 కప్పుల శనగలు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. చూడండి, 2 కప్పులు వేరుశనగ పప్పులకి 2 కప్పుల శనగలు తీసుకోండి. 1 కప్పు వెండి కొబ్బరి పొడి తీసుకోండి. 1 కప్పు నువ్వులు. ఓకేనా, అర్థమైందా? 2 కప్పులు బెల్లాన్ని బాగా తురుముకునేసి వేసుకునేసామండి, త్వరగా నలిగిపోతుంది. ఇంకన్నీ మిక్సీ పట్టుకునేసి మెత్తగా ఉండకూడదు, కచ్చా పచ్చగా కొద్దిగా లైట్గా ఉంటే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా చేసుకున్నా బాగుండదు, మరీ పప్పులుగా ఉన్నా కానీ తినలేము. తర్వాత ఇంకా యాలకుల పొడి వేసుకునేసి మనకి టేస్ట్ మీకు గాన ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకోండి. నేనైతే లైట్గా ఎక్కువ స్వీట్ కాకుండా అటు తక్కువ కాకుండా మీడియంగా వేశాను. తర్వాత ఇంకా చిన్నవిగా పూరీ పిండిని చేసి పెట్టుకునేసి పలచంగా రోటీల్లాగా రుద్దుకోవాలి. ఎంత పలచంగా చేసుకుంటే అంత బాగుంటుంది. అందంగా అయితే అస్సలు రుద్దుకోవద్దండి, ఓకేనా? ఇది చాలా లేట్ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మేము సంక్రాంతికి ఇవి చేసాము. ఇవి మధ్యాహ్నం కూర్చుంటే ఈవినింగ్ అయ్యింది, ఓకేనా? ఇంకంత పలచంగా పెట్టుకొని కజ్జికాయలు ఒత్తుకునే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క తీసుకునేసి చెక్కకు అలా 2 టేబుల్ స్పూన్ల పొడి వేసుకునేసి దానికి చుట్టూగా మన నీళ్ళతో చెమ్మ చేసి పెట్టుకునేసి అలానే గట్టిగా ఒత్తేసామనుకోండి, కజ్జికాయ అయితే రెడీ అయిపోతుంది, ఓకేనా? అలా వాటర్ పూయడం వల్ల ఏంటంటే వెంటనే అతుక్కునేస్తుంది అనమాట. అలా వాటర్ కానీ పూయకపోయామనుకో విడిగా కొద్దిగా వచ్చేసింది అనుకో, మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది పూర్ణం మొత్తం. కాబట్టి నూనె అయితే ఖచ్చితంగా పోసుకోండి. ఇది ఒకరు చేసే పని కాదు, 2 ముగ్గురు ఉంటే చాలా హెల్పింగ్గా అయిపోతుంది. మేమైతే ఎప్పుడైనా కానీ కజ్జికాయలు చేయాలంటే చక్కెరతోనే చేసేవాళ్ళము. చక్కెర తిని అది మళ్ళీ హెల్త్ బాగాలేకుండా కన్నా బెల్లంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కోటి అలా రెడీ చేసుకునేసి లాస్ట్లో ఆయిల్లో వేయించుకునేసి సరిపోతుంది. ఎందుకంటే ఇవి కనీసం కొద్దిగా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకునేసి అవి కాల్చడం అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. పూర్ణం అనేది బయటకు రాకుండా వేసుకోండి, లేకపోతే ఆయిల్ మొత్తం పాడైపోతుంది, ఓకేనా? కొద్దిగా పలచంగా రుద్దుకున్నారనుకోండి ఆయిల్ అనేది బయటకు రాదు. పలచంగా రుద్దుకోవడం వల్ల కజ్జికాయకి ఎక్కువ స్పేస్ వస్తుంది, మిగతాదంతా తీసేసుకుంటాం కాబట్టి. మరి చిన్నవిగా రుద్దుకున్నారనుకోండి ఆటోమేటిక్గా బయట వచ్చేస్తుంది. కాబట్టి పెద్దవిగా రుద్దుకొనేసి నీట్గా బయటకు పూర్ణం అనేది రాకుండా ఆయిల్లో వేసినా బయటకు రాదు. ఇంకా అన్నీ అలా రుద్ది పెట్టుకునేసిన తర్వాత ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్లో ఒక్కొక్కటి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే ఖచ్చితంగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఒకసారికి 4 లేదా 3 అలా వేసుకునేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా బెల్లంతో కజ్జికాయలు తయారు చేసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, అలాగే టైలరింగ్ వీడియోస్, అలాగే వ్లాగ్స్ అన్నీ వస్తుంటాయి, ఓకేనా? మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.